ఆ రాజకీయాల్లో ఏ విధంగా మార్పులు వస్తే బాగుంటుందో కూడా వారు చెప్పారు. ఏ దేశానికి ఆ దేశం ఎట్లయితే బాగా ముందుకు పోయి వాళ్ళ సంస్కృతిని వాళ్ళ వైభవాన్ని కాపాడుకుంటూ నిధులు సమకూర్చుకుంటూ ఎట్లా పోతూ ఉంటారో అట్లనే తెలంగాణ కూడా కొత్తగా రాష్ట్రమైంది కాబట్టి గొప్పగా మీరు కూడా ముందుకోవచ్చు అని చెప్పి వారు చెప్పారు. లింగడో గారికి కూడా నేను మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరితో కోరేది ఒకటే, దయచేసి మనకు మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ యాస్కి విత్ అస్. వీఆర్ లక్కీ టు హ్యావ్ యాస్కి విత్ అస్ అండ్ దిస్ ఈజ్ ఎ బిగినింగ్ మిస్టర్ రవికాంత్. దిస్ ఓన్లీ ఎ బిగినింగ్ and every 6 months we will have a one-day orientation class. This time of course we have scheduled it for 2 days, but next time it will be only morning to evening one day every 6 months so that we can refresh, rethink and learn things. మిత్రులారా, మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి. మన దేశంలో కొన్ని మనకు ఎక్కడ ఏ దేశానికి లేని జబ్బులు, అలవాట్లు, కొన్ని ఆలోచనలు మనకు ఉన్నాయి. అది మనకు వారసత్వంలో వచ్చినటువంటి మాట, మనం ఎవరైనా చేసిన తప్పు కాదు. ఎందుకంటే కొన్ని స్పెసిమన్స్ రాజకీయ నాయకుడు అంటే ఇట్లుండాలి, ఎమ్మెల్యే అంటే ఇట్లే ఉండాలి, మంత్రి అంటే ఇట్లుండాలి, ముఖ్యమంత్రి అంటే ఇట్లుండాలి అని కొన్ని తయారు చేసి పెట్టారు. అందులో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, చాలా తప్పులున్నాయి. గౌరవంగా ఉండటం, డిగ్నిఫైడ్గా ఉండటం మంచిదే, కానీ అతికిపోవడం మంచిది కాదు. మేము నేర్చుకునే అక్కర లేదు అనే అభిప్రాయం కూడా మంచిది కాదు. ఎవ్వరు కూడా నిష్ణాతులు ఉండరు ఈ ప్రపంచంలో. లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం తుది శ్వాస విడిచే వరకు కూడా నేర్చుకోవాల్సింది చాలా మిగిలి ఉంటుంది. మనకు తెలిసింది ఇంత అయితే మనకు తెలియంది ఇంత ఉంటుంది. ఎవరు కూడా అన్ని శాస్త్రాలు చదవరు, అన్ని తెలియవు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. మనిషి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మానవ జీవితం యొక్క స్పానే చాలా చిన్నది, కానీ ప్రపంచంలో అందుబాటులో ఉండే పరిజ్ఞానం ఏమో చాలా పెద్ద భాండాగారం. అందులో నుంచి మనం పరిగ్రహించేది కొంత మాత్రమే ఉంటుంది తప్ప అంతా ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు చదువుకోవటం, ఎప్పటికప్పుడు నేర్చుకోవటం చాలా ఉత్తమమైన పని. కొంతమంది తెలియక మేమేమి చిన్నపిల్లలు మావా, మేము మంత్రులను ఎమ్మెల్యేలను కూర్చున్నబెట్టి స్టూడెంట్స్లా క్లాస్ చెప్తారావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రెండవ విషయం ఏంటంటే, ఇంకో పక్క ఒకసారి మంత్రి పదవో, ముఖ్యమంత్రి పదవో, ఎమ్మెల్యే పదవో చేస్తే ఇంకేం పని చేయకూడదని అభిప్రాయంతో ఉంటారు. కానీ చాలా దేశాలలో దేశానికి ప్రెసిడెంట్స్గా పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళు ఆ పదవి వదిలేసిన తర్వాత కాలేజీ ప్రొఫెసర్స్గా పనిచేస్తారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా పనిచేస్తారు, కాలేజీ టీచర్స్గా పనిచేస్తారు, చాలా సంస్థలకు రిసోర్స్ పర్సన్గా పనిచేస్తారు. వాళ్ళు రాసిన బుక్స్ మీద వచ్చే రాయల్టీతో బతుకుతారు, ఇంకా రాస్తూ ఉంటారు, వాళ్ళ అనుభవాలను చెప్తూ ఉంటారు. అంటే ఈగోస్ లేవు అక్కడ. మన దేశంలో అన్నీ పనికిమాలినటువంటి అలవాట్లు మనకు నేర్పినారు. అది కరెక్ట్ కాదు. నవీన యుగంలో, నవీన శకంలో మనం కూడా కొత్త పందాతో, కొత్త ఆలోచనలతో ముందుకు పోతేనే మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. ఈ షార్ట్ స్పాన్, కొద్ది కాలం మాత్రమే బతికే ఈ జీవితంలో ప్రజలకు, దేశానికి, ముఖ్యంగా పేదలకు ఎంతవరకు మేలు చేస్తామనేదే మన జీవితం యొక్క సార్థకత. దానికి మించింది ఏమి ఉండదు. ఈ పదవులు శాశ్వతం కాదు. రెండవది, మనం ఒక పదవికి వచ్చినంత మాత్రాన మనమే గొప్పవాళ్ళం కాదు. మనకన్నా చాలా పెద్దవాళ్ళు, చాలా మేధావులు, చాలా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉంటారు. వాళ్ళందరూ డెఫినెట్గా మనకన్నా చాలా గొప్పవాళ్ళు. బై ఇన్సిడెంట్స్ మాత్రమే మనకి అవకాశం వచ్చింది. ఏదో వీ హ్యావ్ ఇంక్లైన్డ్, మనం ఏదో కావాలనుకున్నాం, కొంత ప్రాక్టీస్ చేసినాం, తద్వారా కాగలిగినాం. సపోజ్ ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు అనుకుంటే ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రులంతా కూడా వారిని గౌరవం లేచి నిలబడి ఆహ్వానించి కూర్చోబెట్టుకునేటువంటి స్థాయి వారిది. వారు కావాలనుకుంటే ఎప్పుడో గవర్నర్ అయి ఉండొచ్చు, ఎప్పుడో రాజ్యసభ మెంబర్ అయి ఉండొచ్చు, ఎప్పుడో కేంద్ర మంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ వారి ఆప్టిట్యూడ్ అది కాదు. నేను చాలా సందర్భాలు చూసిన, వారు తినేది కూడా 200 గ్రాములు కూడా ఉంటుందో ఉండదు. నాకు ఆశ్చర్యం. అసలు ఇంతే తింటారు. మన్మోహన్ సింగ్ గారు, మన హనుమంతరావు గారు, వీళ్ళంతా క్లాస్మేట్స్. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ ప్రొఫెసర్స్గా పనిచేసినారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. హనుమంతరావు గారి గురించి మనకు పరిచయం లేదు, కానీ ఢిల్లీలో హనుమంతరావు గారి బుక్ రిలీజ్ ఉందంటే వీఆర్ ఆల్ డిసిపుల్స్ ఆఫ్ హనుమంతరావు అని చెప్పి కొన్ని 100 మంది వచ్చి కూర్చుంటారు. ఏ విజ్ఞాన భవన్లో పెట్టినా కూడా నేనే చాలా ఆశ్చర్యపోయినా. వారికి అంత ప్రతిభ ఉందనే విషయం మన తెలంగాణలో అంత వెలుగులోకి రాలేదు. కారణం మీకు తెలుసు, సమైక్య రాష్ట్రం. అదే హనుమంతరావు గారు ఆంధ్రాలో పుట్టుంటే కనుక ఆకాశానికి ఎత్తి పెద్ద భయంకరమైన ప్రచారం చేసేవాళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్ సార్. దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. ది సప్రెషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ తెలంగాణ వాజ్ సో బ్యాడ్, సో సివియర్ దట్ చాలా గొప్ప తెలివిగల వాళ్ళని కూడా
పొగుడుకున్న సందర్భం కానీ ప్రేజ్ చేసుకున్న సందర్భం కానీ లేకుండే. చాలా ఉదాహరణలు ఈ సిద్దిపేటలో తమరికి తెలుసు. కాపు రాజయ్య గారు గొప్ప ఆర్టిస్టు, దాదాపు ఒక 76 దేశాలలో పాపం ఆయన చిత్రకళా ప్రదర్శనలు జరిగినాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి మేము ఒక 100 మంది ఎమ్మెల్యేలను రాసినా కూడా ఆయనకు రాలే, సాధ్యం కాలే. అంత గొప్ప చిత్రకారుడు ఆయన. ప్రపంచమంతా పోయిన వ్యక్తికి కూడా ఇక్కడ రాదు, ఎందుకంటే మా పరిస్థితి అట్లా ఉండే. అందువల్లనే ఈరోజు ప్రజలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. తప్పకుండా తమరు ఆశించిన రీతిలో మేమంతా కూడా దీన్ని ముందుకు తీసుకొని పోతాం. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో అంత మేము పురోగమించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా వస్తే తమ దగ్గర సలహా కోసం, సంప్రదింపుల కోసం తప్పకుండా తమ ఒకటి పెద్దల సూచన కూడా తీసుకుంటాం. ఆ రకంగా ముందుకు పోతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ మన యాస్కి ఆధ్వర్యంలో చాలామంది నిపుణులు వచ్చున్నారు. వాళ్ళు మనకు ఓరియంటేషన్ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే 2 కార్డ్స్ మాకు సప్లై చేస్తారు.